రక్షణ మన దగ్గరికి వస్తుంది అనేటప్పటికీ ఆ రక్షణ మనకి ఎలాగైపోయింది తెలుసా? నిర్లక్ష్యం అయిపోయింది, లోకు అయిపోయింది. దేవుని ప్రేమ అలుసైపోయింది. మనకి అలుసైపోయినటువంటి పరిస్థితులు బ్రతుకుతున్నాం కాబట్టి, అలాంటి అలుసైపోయినటువంటి స్థితిలో చాలా మంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచినటువంటి వ్యక్తుల జీవితాలు ఎలాగైపోయినాయి తెలుసా? మా ప్రాంతంలో, మా ఊరికి దగ్గరలో ఒక ఊరు ఉంటది, ఒక టౌన్. ఆ టౌన్ లో ఒక డాక్టర్ గారు ఉంటారు. ఆ డాక్టర్ గారు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి తెచ్చేటువంటి పాలు ఎవరైతే తేవాలో ఆ పాలు తెచ్చేటువంటి వ్యక్తిట పాలు తేలేదు. స్కూల్కి వెళ్లే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తో పాటు పాలు ఇవ్వాలి కాబట్టి ఆ డాక్టర్ గారు బండి మీద వెళ్లి పాలు ప్యాకెట్లు తీసుకురావడానికి వెళ్ళారు. వచ్చేస్తున్నాడు, వచ్చేసేటప్పుడు రోడ్డుని క్రాస్ చేయాలనుకుంటున్నాడు. క్రాస్ చేద్దామనుకునే సమయానికి పెద్ద లారీ వచ్చి వేగంతో గుద్దేసింది, వెళ్ళిపోయిందండి. పాలు ప్యాకెట్లు అలా దూరంగా వెళ్ళిపోతే, అమ్మో పిల్లలు పాలు ప్యాకెట్లు దూరం అయిపోయినాయి. ఆ పాలు ప్యాకెట్లు ఇలా వెతుక్కుంటున్నాడు ఇలాగా. అప్పటికి ఏమైంది తెలుసా? ఈ నడుం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎగిరిపోయినాయి అక్కడికి. ఈ మొండు ఒకటే ఉంది, పై భాగం ఒకటి ఉంది. తిమ్మురులో తెలియలేదా విషయం? ఆయనకి తెలియకపోయిన పరిస్థితుల్లో ఆ కాళ్ళు అవన్నీ అలాగే వెళ్ళిపోయి ఇక్కడ వరకునే ఉంది. ఆ ఉంటున్నటువంటి ఆ మొండెంతో ఏం చేస్తుంటే చేతితో వెతుక్కున్నాడు పాలు ప్యాకెట్లు, తెలియలేదు. తర్వాత ఇలా చూసేటప్పటికి సగం అయిపోయింది, లైఫ్ అయిపోయింది అనిపించింది. నెల రోజుల నుంచి చెప్తున్నాడు సేవకుడు, వచ్చి వాక్యం విను బాబు, వాక్యం విని ఇంకో రక్షణ తీసుకో, బాప్తిసం తీసుకుని నిలబడు అని వారం రోజులు బట్టి చెప్తే వస్తానండి వాయిదాలు వేస్తున్నాడట. వాక్యం వింటే తన జీవితం విలువలేటో అర్థమవుతును. వాక్యం వింటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతును. వాక్యం వింటే తన విలువేంటో, తన జీవితం ఏంటో అది నీకు అర్థమవుతును. అది ఏమీ పట్టించుకోకుండా సంపాదన, కుటుంబం, పిల్లలు, పనులు అనుకుంటూ ఉండిపోయి దేవుడి సన్నిధికి రాలేదు. రక్షణ పొందుకుందాం అనుకునే ఆలోచన పక్కన పెట్టేశాడు. అవకాశం దగ్గరికి వచ్చిన దాన్ని విడిచిపెట్టుకోవడం వల్ల ఆ రోజు ఒకవేళ తన జీవితం ముగిసిపోయే రోజేమో దేవుడు ముందుగానే సిద్ధపరచమని చెప్పాడు. సిద్ధపడమంటే నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నా ప్రాణాలు రక్షించండి బాబు అని అడగలేదంట. రోడ్డు మీద తల కొట్టుకుని మా సేవకులు మాట్లాడారు, బాబు నన్ను అర్జెంటుగా మా చర్చికి తీసుకువెళ్ళండి, మా అయ్యగారు నాకు బాప్తిసం ఇస్తారని అడుగుతున్నాడట. అక్కడ అలాంటి పరిస్థితులు అడగవలసిందే. హాస్పిటల్ తీసుకెళ్ళండి ఒక డాక్టరు, ఆయన డాక్టరు హాస్పిటల్ తీసుకువెళ్ళమని అడుగుతారేదట. ఇదిగో నన్ను తీసుకువెళ్ళండి, ఎక్కడికి తీసుకెళ్ళండి, మా చర్చి దగ్గర తీసుకెళ్ళండి, మా పాస్టర్ దగ్గర తీసుకెళ్ళండి, సేవకుల దగ్గర తీసుకెళ్ళండి, నాకు బాప్తిసం ఇస్తారు. ఎందుకంటే అడిగితే ఆయన నెల రోజుల నుంచి చెప్తున్నాడు ఆ జీవితం ముగిసిపోవాలని దండం పెడుతున్నాడు 2 చేతులు పట్టిని. రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తులకి ఇది అర్థమవుతుందా? అర్థం కాదు. పిచ్చోడేట్రా, బతకాలని కోరుకోవాలి కానీ చచ్చేట్రా, వీటికి మత పిచ్చి పట్టేసింది అనుకుంటారు బయట ఉన్న వాళ్ళు తెలియక. పిచ్చి కాదు అది, జీవిత విలువలు అర్థమైపోతే తన జీవితంలో చివరిగా ముగించుకునేటువంటి పరిస్థితి అది. ఆ ముగింపు జరుగుతుందని ముందు దేవుడు హెచ్చరించి చెప్పాడు. అర్థం చేసుకోకుండా అవే పనులు అనుకుంటూ వెళ్ళిపోడు. అనుకున్న రోజు ముగించే రోజు వచ్చింది. దగ్గర ఏ అవకాశం ఉందో దూరం అయిపోయింది. చివరికి జీవోత్సవంలో రోడ్డు మీద ఒక ముండంతో రక్తం అలా కారుతున్న పరిస్థితుల్లోనే కారుతా ఉంటే అలా కొంతసేపు అడిగి అలా పడి చనిపోయిన తర్వాత అంబులెన్స్ వచ్చి చేసేదే ఉంటది. పిప్ అయిపోయింది మొత్తం అంతా, తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుని మాటల్లో మన బ్రతుకుంది. దాన్ని శ్రద్ధగా విన్నవాడు జీవితం నిలబడితే, నిర్లక్ష్యం చేసేవా దాని విలువలు తెలియవు, నీ బ్రతుకు నిలబెట్టుకోవడం తెలియదు, జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. నువ్వు అనుకుంటావు యవనస్తుల్ని కదా, నాకేమవదు కదా, నేను ఇంకా వయసులో ఉన్నటువంటి వాళ్ళనే కదా, ఇంకా నాకు వృద్ధాప్యం రాలేదు కదా, ఇంకా నాకు జీవితంలో ఇంకా చాలా గడపవలసిన రోజులు నువ్వు అనుకోవద్దు. చావుకు వయసుతో తారతమ్యాలు లేవు, కుల మతాలతో లేదంటే డబ్బులు పేదవాళ్ళతో దానికి తారతమ్యం లేదు. రాజునైనా పలకరిస్తుంది, సామాన్య మత్తినైనా పలకరిస్తా ఉంటది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి నిలబడగలిగే శక్తి మరణానికి ఉన్నది. ఆ మరణం ఒకవేళ అడిగితే తల దించుకుని వెళ్ళిపోవలసిందే. ఆ మరణం నిన్ను ఎప్పుడు పలకరిస్తుందో తెలియదు. అలా పలకరించే ముందు దేవుడికి తెలుసు గనుక ఆ మరణం నిన్ను పలకరించక ముందే నీతో చెప్తున్నాడు, బ్రతుకు మార్చుకో జాగ్రత్తగాను.